కవిత రెసిపీస్ కావాలి అంటుంటే తీసుకొచ్చాను. హాయ్ కవిత. హాయ్, వెల్కమ్ టు ద షో. సైలాస్ కిచెన్లో మళ్ళీ స్వాగతం. ఒక అద్భుతమైన జొన్న రవ్వ కిచిడి అంటే ఇది పాలకూర. మనము పాలకూర, పెసరపప్పు, జొన్న రవ్వ. ఓకే, వెరీ నైస్. జనరల్గా పొంగల్ అనగానే మనం రైస్ పెసరపప్పు అనుకుంటాము. దానికి ఒక అద్భుతమైన హెల్దీ వేరియేషన్ ఇది. అవును, అటు హెల్త్ ఇటు టేస్ట్. అండ్ పాలకూర రెండు చిన్న చిన్న కట్టలు ఇది. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ కవిత నోట్లోంచి. మనకి మెయిన్ మిరియాలు కావాలి, కొంచెం కొన్ని గింజలు, కొన్ని ఇట్లా పౌడర్. ఓకే, దీనికి మెయిన్ ఏంటి అంటే అల్లం ఇలా సన్నగా తురుముకోవాలి మనం. పోపుకి మనకి కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మన టేస్ట్కి దగ్గర సాల్ట్, నెయ్యి, జస్ట్ ఇది జీడిపప్పు, బిస్కెట్. అంతే. బిస్కెట్ పిల్లలు ఇష్టంగా తినాలంటే అదేగా బిస్కెట్లు. ఆనియన్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, కాకపోతే అసలు టేస్ట్ కూడా ఎక్స్ట్రా, అంటే మనం పాలకూర వేస్తున్నాం కదా, ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, కొంచెం బాగుంటుంది. నైస్. అట్లా జస్ట్ ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసినాం, అయిపోయింది. ఒకటే గిన్నెలో అయిపోతుంది కదా. పోపు మళ్ళీ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకే, కరెక్టే. ఇది మనం ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఇది మనం ఒక గ్లాస్తో రవ్వ తీసుకున్నాము, దాంట్లో సగం పప్పు తీసుకున్నా నేను. మీరు ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీలో సగం పెసరపప్పు తీసుకోండి. కడిగి నానబెట్టేసింది. ఎంతసేపు నానాలి? మన ఇష్టం, చాలాసేపు నానితే తొందరగా కుక్ అవుతుంది. జొన్న రవ్వ ఒక గ్లాసు, పెసరపప్పు సగం గ్లాస్. దీనికే చాలా అవుతుందండి పొంగల్. చాలా అవుతుంది, అందుకే నేను ఒక నలుగురం తినొచ్చు ఇప్పుడు ఇది. మనం ఇంకా పెసరపప్పు అవన్నీ వేస్తాం కదా. పెసరపప్పు వేసేసినాగా? అదే పాలకూర, మనం ఇవన్నీ వేసే వరకు వాటర్, మీకు కొలత కోసం వాటర్ కూడా కొలుస్తున్నాయి. దీంట్లో వేసి నానబెట్టాను నేను ఆల్రెడీ. రెండు పక్కనే ఉంది బాటిల్ పెట్టుకున్నాను నేను. సరిపోతాయి 3 గ్లాసెస్ వాటర్. మళ్ళీ ఏదన్నా ఉంటే మనం అంటే 1.5 ఒకటికి 2 అంతే. మీరు ఎంత వేసినా కానీ ఇప్పుడు పప్పు రవ్వ, ఐ మీన్ జొన్న రవ్వ కలిపి 1.5 ఉంది కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు పోసింది. ఆల్రెడీ మనం నానబెట్టాం కదా, చాలా సేపు అవుతుంది నానబెట్టి కూడా. మిరియాలు ఇవి ఇలానే వేసేస్తున్నాండి డైరెక్ట్. చూడండి ఒకసారి. జొన్న రవ్వతోని అంటే డైట్ రెసిపీస్ ఏమేమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని అడుగుతుంటారు కదా, వాటన్నిటికీ జీలకర్ర వేసాను చూడండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా కొత్తిమీర. మనం తర్వాత చూసుకొని కూడా 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువ ఉంది అంతేనండి. అంటే ఈ రైస్కి సరిపోని వేసింది తను, అంతేనా? పెట్టేసేయడమే. కొంచెం ఇట్లా గమ్ గమ్గా అతుక్కోకుండా కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఓకే, తర్వాత కొంచెం, ఇప్పుడు కొంచెం ఏంటి అంటే ఇట్లా అతుక్కోకుండా ఉంటుంది, పొడిగా రావడం కోసం వేసాను. సూపర్ రెసిపీ. చలో, మన పొంగల్కి చూడండి ఎంత మంచి వేరియేషన్. పసుపు కొద్దిగా. పాలకూర ఇప్పుడు వద్దా? బయట విడిగా చేద్దాం దాన్ని. ఓకే, ఎనఫ్. మూత పెట్టేసేస్తే ఎన్ని విజిల్స్? ఒక 4-5 విజిల్స్. మరి మీకు ఉడికినట్టు అనిపించకపోతే మళ్ళీ పెట్టుకోండి. ఒకవేళ బయట కూడా కుక్ చేసుకోవచ్చు ఇట్లా ఇదే మెజర్తో. మీకు మామూలుగా 1కి 2 నీళ్లు పోస్తే అన్నం మీ కుక్కర్లో ఎలా ఉడుకుద్దో అంతే. నాకు ఒక ప్యాన్ ఇస్తే పాలకూర కూడా అట్ చేసేస్తా. నేను ఇది వెనక పెట్టేస్తా, విజిల్స్ వస్తుంది లోపు నువ్వు పాన్లో అది వేస్తా. ఆనియన్స్ వేద్దాం. లుకింగ్ టేస్టీ, యమ్మీ యమ్మీ. సో పార్ట్ 1 అయిపోయింది, ఇది పార్ట్ 2. నెయ్యి మనకి రుచికి తగినంత వేసుకోవచ్చు అండి. ఎంత వేసుకున్నా వద్దనదు, తక్కువ వేసినా కాదనదు. ఎవరు? పొంగల్. జీలకర్ర, కొంచెం జీలకర్ర, కొంచెం అది ఫ్రై అయ్యాక అన్నీ వేద్దాం. పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక 4-5 పచ్చిమిర్చి. కారం ఇంక ఇదే కారం మనకి, సో పిల్లలందరూ హ్యాపీగా తింటారు. కరివేపాకు, జీడిపప్పు, ఇదే ఇంక మనకి పోపు. ఇది మిరియాలు పొడి, ఒక 1 టీ స్పూన్, ఒక 2 టీ స్పూన్స్ మిరియాలు పొడి చేస్తే అంత వచ్చింది. మళ్ళీ ఇందులో కూడా కొత్తిమీర అండ్ ఒక 2 కట్టలు పాలకూర. ఈ ఆకుకూర ప్లేస్లో మనం ఇంకేమైనా కూడా కావాలంటే క్యారెట్స్ వేసుకోవచ్చు. మీరు ఏ ఆకుకూర తింటే తోటకూర ఏదైనా వేసుకోవచ్చు, ఇదే వేసుకోవాలని ఏమీ లేదు. మునగాకు వేసుకోవచ్చు. అవును, ఏదైనా వేసుకోవచ్చు. మొన్న మునగాకు ముద్దలని చేశాను, చాలా బాగుంది. మూత పెట్టేద్దాము. కొంచెం అందులో మనం సరిపడా వేసాం, దీనికి సరిపోని ఇందులో వేయండి.
కదా. కొంచెం పాలకూర ఉడికి వేగేంత వరకు అదిగోండి విజిల్ నెంబర్ 1 సెకండ్ విజిల్ అండ్ ఇది కూడా మగ్గుతుంది. పాలకూర చూడండి గ్రీన్గా వైట్గా ఎంత బాగుందో. అవునా, కొంచెం క్యారెట్ వేస్తే మన 3 రంగుల జెండా అయిపోయింది అక్కడ. వైట్ గ్రీన్. కాకపోతే ఇంతకు ముందు నీ ఫేస్ చాలా మంచిగా ఉండేదండి, తనది చాలా అందంగా ఉండేది అండ్ ఇప్పుడు కూడా చాలా అందంగా ఉంది. అయితే తను ఒకటి జయించింది, అది చాలా మంది ప్రాబ్లం అది. నువ్వు చెప్తే వాళ్ళకి హ్యాపీ ఉంటుంది కదా. మొహం అంతా ఏమైందంటే పిగ్మెంటేషన్ వచ్చి బాగా నల్లగా అయింది. అండ్ 2-3 ఇయర్స్ పట్టిందా నీకు మొత్తం? అంటే 10 years బ్యాక్ వచ్చింది నాకు. అప్పుడు మనము సినిమా యాక్టర్స్ ఒకటి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసాము, ఐడియా ఉందా మీకు? అప్పుడు వచ్చింది. మళ్ళీ నాకు 11-12 years బ్యాక్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది నాకు. ఓకే, ఎలా తగ్గింది? అంటే నాకు ఎలా అంటే మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా ఏదైనా అయినప్పుడు వస్తుంది. కానీ ఈసారి మాత్రం చాలా 9 months అసలు నేను ఒక 6 months అసలు బెడ్ మీద నుంచి లేవడానికి కష్టమైంది. నాకు ఈ 2 shoulders పెయిన్ వచ్చి కొద్దిగా చాలా ప్రాబ్లం అయింది అసలు. ఇంకా ఇప్పుడు కొద్దిగా తగ్గింది 80% తగ్గింది. మెడిసిన్ డాక్టర్ రాధిక అని ఏషియన్ స్కిన్ కేర్ సెంటర్ కానీ ఎక్కడ మన హైదరాబాద్లో డైమండ్ పాయింట్ దగ్గర మేడం బాగా చూసారు. అసలు ఒక దశలో అసలు నాకు తగ్గదు, నేను అసలు నాకు ఇక ఇంతే అనే స్టేజీలో ఆమె నాకు హోప్ ఇచ్చారు. 4 విజిల్స్ అయినాయి, 5వ విజిల్ సిమ్ చేశాను. అసలు చాలా బాగా అసలు డాక్టర్ మేడం అన్నారు ఇది చిన్న ప్రాబ్లం ఏమా ఏం కాదన్నారు. పిగ్మెంటేషన్ చాలా మంది ఫైట్ చేస్తున్నారండి, తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తుంది. అంటే మనకి ప్రాపర్గా ఏంటంటే దానికి నిద్ర, ఫుడ్, రెస్ట్ లేకుండా ఉండడం, ఎక్కువగా మనం మెంటల్ స్ట్రెస్ పెట్టుకోవద్దు. నాకు అసలు మెడిసిన్స్ కూడా పని చేయలే ఈ మధ్య కాలంలో. ఒకటి తెలుసా, షోల్డర్ పెయిన్ కూడా స్ట్రెస్ వల్ల వస్తుంది. డాక్టర్ అదే చెప్పారు. తర్వాత తను మంచిగా సర్ది పెడితే వచ్చి చెడగొట్టేస్తున్నా నేను. మళ్ళీ సర్దేసిన అమ్మ నీ పాలకూర నీకు సర్దలే. నేను అడగటం అలానే ఉంది, ఆమె చెప్పటం అలానే ఉంది. చక్క పాలకూర ఉడుకుతుంది, వేగుతుంది. 5 విజిల్స్ ఆల్మోస్ట్ కట్ అయినా ఇంకొకటి రాని. సో మీకు ఆ వాటర్ రెగ్యులర్గా మీరు రైస్ ప్రెషర్ కుక్కర్లో ఎలా వండుతారో అంతే, నథింగ్ మచ్. అండ్ పోపు రెడీగా ఉంది, అది తీసుకొచ్చింది. కలిపినాక ఏంటి చెప్తుంది తినడమే. అందుకే ఒక హెల్దీ రెసిపీతో వచ్చాము. కట్టేస్తున్నా ఇంక ఇది అయిపోయింది. అరటికాయ పచ్చడి, సొరకాయ పచ్చడి. సొరకాయ పచ్చడి అంటే ఎవరన్నా మరి అపోలో ఫిష్ పచ్చడి. చాలా బాగున్నాయండి 2 కూడా. నేను మంచిగా అన్నం కూడా కలుపుకొని ముద్దలు పెట్టి తినేసాము. ఇప్పుడు దీని మీద పడ్డాము, నెక్స్ట్ కాకరకాయ మీద పడతాం. సో మన కుక్కర్ అయిపోయింది, 4-5 విజిల్స్ వచ్చినాక ఇది పరిస్థితి. వేసేస్తావా? ఓకే. ఇది మనం ఇందాక పోపు వేసుకున్నాం కదా, అది ఇది కొంచెం కూడా అడుగు పట్టకుండా కరెక్ట్గా సరిపోయింది. కొంచెం వేడి వాటర్ కొంచెం వేసుకుంటే మనకి దాదాపు ఇక్కడ 1 గ్లాస్ మళ్ళీ వేసినాం, 1.5 కూడా అనొచ్చు. ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటేనే ఇది బాగుంటుంది. కొంచెం గట్టిగా తినేవాళ్ళు గట్టిగా కూడా తినండి. ఇది షుగర్ పేషెంట్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. జొన్న రొట్టె అంటే చేసుకోలేం కదా, ఇదైతే స్టవ్ అందరికీ చేయడం రాదు కాబట్టి ఇలా 2 నీళ్ళు. హై కావాలా కొంచెం? వావ్, జావ బాగుందిగా. ఇంకా మన భాషలో గట్టక అనొచ్చు, ఏదైనా. మొత్తానికి ఒక హెల్దీ రెసిపీ అండ్ పిల్లలకి కూడా టిఫిన్ లాగా కూడా బాగుంటుంది. మనం ఈ పచ్చళ్ళు చేసుకున్నాం కదా, ఇది పెట్టుకొని పచ్చడి ఏదైనా తినొచ్చు దీంట్లో. ఇలా డైరెక్ట్ తిన్నా మనం దాంట్లో పచ్చిమిర్చి, మిరియాల పొడి, మిరియాలు వేసాం కదా, అప్పడాలు, వడియాలు, ఏదైనా పచ్చి పులుసు, సల్లచారు, ఏదైనా బాగుంటుంది. ఇన్ని ఉన్నాయి కాంబినేషన్స్. ఇదే తినాలి అదే అని ఏమీ ఉండదు, ఏదైనా మన ఇష్టం. కొత్తిమీర నేను బాగా వాడతాను. ఓకే, దట్స్ ఆల్ అండి. సూపర్ డూపర్ యమ్మీ రెసిపీ. దీంట్లో మీరు చికెన్ తినండి, ఫిష్ తినండి, మటన్ తినండి, ఏదైనా తినండి మీకు నచ్చింది. పచ్చడితో అయినా తినండి, ఎలా అయినా ఏం లేదు. కావాలంటే నెయ్యి వేసుకోండి, నెయ్యి తినేవాళ్ళు ఎలా అయితే అలా ఇష్టం. ఎనీథింగ్ ఈజ్ అక్సెప్టబుల్. నీకో ముద్ద నాకో ముద్ద, నాకా చాలు. ఇలానే ఊదుకొని తింటే బాగుంటుంది. అమ్మో భయం వేస్తుంది.
యాక్చువల్లీ నాకు జొన్న రవ్వతో అన్నం వండుతున్నాను ఈ మధ్య నేను, అంటే రోజుకి ఒకటి చేస్తున్నాను అనమాట. సో ఇది ఒక రెసిపీ కదా, బాగుంటుంది, చాలా బాగుంది. ఏదైనా తినొచ్చు, అన్నీ సరిపోయినాయి. అల్లం తగిలింది నాకు అప్పుడే. పాలకూర టేస్ట్ కూడా మంచి కమ్మగా తెలుస్తుందండి. ఇంకా ఇందులో నెయ్యే వాడాం మనం, ఆయిల్ కూడా వాడలేదు. అంటే ఈ నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ కూడా వాడుకోండి, మళ్ళీ నెయ్యే వాడారు కదా అనేసి మళ్ళీ దాన్ని. కానీ ఆయిల్ కంటే నెయ్యి చాలా మంచిది, అందులోనే మనం ఆవు నెయ్యి యూజ్ చేసాం, ఇంకా మంచిది. హెల్త్ ఈజ్ వెల్త్ అండి, ఇందాకేగా చెప్పుకున్నాం. వెల్త్ ఖర్చు పెడితే పెట్టాం, హెల్త్ కోసం పెడదాం. ఆ తర్వాత హెల్త్ పాడైపోయినా ఖర్చు పెట్టే బదులు హెల్త్ కోసం పెడదాం. కొత్తిమీర బాగా తెలుస్తుంది. కొంచెం తింటే కూడా కొత్తిమీర మంచి బ్లడ్, అవును వాళ్ళకి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, ఫేస్ స్కిన్కి హెయిర్కి చాలా. దానికోసమనే నేను ఎక్కువ వాడుతున్నా, అట్లా కూడా కొద్దిగా యూజ్ అవుతుంది నాకు. పిల్లలకి, పసిపిల్లలు కూడా పెట్టచ్చు, కొన్ని మిరియాలు తగ్గించి, మిరియాలు పచ్చిమిర్చి తగ్గిస్తే చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు. అవును. సూపర్ కవిత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ రెసిపీస్. నిజంగా థ్యాంక్ యూ. మా ప్రేక్షకులు నీకు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. నేను ఇది చేసుకుంటా కవిత గురించి ఒక్క మాట, తనకి అంతా మంచిగా జరగాలని అనుకోండి. తన త్వరలో మళ్ళీ స్నేహ అనాథాశ్రమం పెట్టి ఇంకా చాలా మంది పిల్లలకి ఆశ్రయం ఇవ్వాలని అనుకోండి. ఓల్డ్ ఏజ్ హోమ్లో మనం కూడా జాయిన్ అవుదాం. ఇంకానా? ఓకే, మరొక రెసిపీతో కలుస్తాం. థ్యాంక్ యూ, బాయ్. సో ఫ్యూచర్లో ఏమన్నా అంటే అనాథాశ్రమం కాకుండా ఇంకేమైనా చేయాలనుకుంటే ఏం చేద్దామని ఉద్దేశం? ఇంకా నాకు ఎక్కువ రెండే, ఓల్డ్ ఏజ్ హోమ్ ఇంకా అదే ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఈ బిజినెస్, ఆ బిజినెస్, డబ్బులు సంపాదించాలి, ఏటి మీద ఉండదు, ఎందుకో తెలీదు. ఇంకా అంతే చాలు, వాళ్ళు పిల్లలు వాళ్ళిద్దరు సెటిల్ అయిపోతే చాలు, ఉన్నంతలో ప్రశాంతంగా. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఎవరికైనా కూడా ఆరోగ్యంగా ఉండడం కావాలి. మనం ఒక ₹1,00,00,000 సంపాదించినట్టే ఆరోగ్యంగా ఉంటే ఫస్ట్. అంటే డబ్బులు కూడా అవసరం మనకు, అది అవసరమే, ఇది అవసరమే, రెండు అవసరమే. మనం అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. నిజానికి వెల్త్ కావాలని అందరూ అనుకుంటారండి, డబ్బు లేనిది ఏది రాదు ప్రపంచంలో. కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అని ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాక అర్థమవుతుంది, నిజమే. కానీ హెల్త్ ఒకసారి ఖరాబ్ అయినాక ఆ వెల్త్ కూడా దేనికి పనికిరాదు. పైసలు ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి. మైకేల్ జాక్సన్ ఏంటి, కోట్లు. ఇంకా చాలామంది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే డబ్బులు ఏం కాపాడలేకపోయినాయి వాళ్ళ హెల్త్ని. చిన్నప్పటి నుంచి మనం తీసుకునే చిన్న చిన్న ప్రికాషన్స్ మ్యాటర్స్ అలాట్.